హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్పి శ్రీను డైరీస్. కొన్ని ట్రిప్స్ చాలా అన్ఎక్స్పెక్టెడ్ గా ఉంటాయి కదా, అలాంటి ట్రిప్స్ చాలా మెమరబుల్, చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. ఈ రోజు అయితే మేము కర్నూలు డిస్ట్రిక్ట్ లో ఉన్న నంద్యాల ప్లేస్ కి అయితే స్టార్ట్ అయిపోయినాము. అండ్ ఇక్కడ మీకు తెలిసిన ఫేమస్ టెంపుల్ మహానంది దర్శనం కోసం వెళ్తున్నాము. అసలు ఇట్ వాజ్ అన్ఎక్స్పెక్టెడ్, అసలు మేము ప్లాన్ కూడా చేసుకోలేదు. అంటారు కదా, శివుని దర్శనానికి మనం కాదు శివుడు ఆజ్ఞ ఉంటేనే వెళ్తామని చెప్పి, అలా మహానందికి అయితే రీచ్ అయిపోయినాం అనమాట. ఇక ఈ టెంపుల్ చుట్టుపక్కన 9 నందులు ఉన్నాయి. అందులో 2 నందులు అయితే మనకు మహానందిలోనే కనిపిస్తాయి. అసలు టెంపుల్ ఎంత బాగుండేనో. కంప్లీట్ గా షూట్ చేయలేకపోయినా బికాస్ కెమెరాస్ అలౌడ్ ఉండదు, కానీ ఒక్క ఫోన్ అయితే మేము తీసుకొని వెళ్ళాం, తెలిసిన వాళ్ళు ఉండే అని చెప్పేసి. సో ఇక్కడ రుద్రగుండం అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఇక్కడ వాటర్ అయితే ఎంత క్రిస్టల్ క్లియర్ గా ఉంటుందో అంత బాగుంటుంది. ఈ మహానందిని అయితే పక్కాగా అందరూ దర్శించుకోవాలి. అంత అంటే అంత బాగుండే టెంపుల్ దర్శనం అయితే సూపర్ అంటే సూపర్ గా అయింది అసలు. అండ్ ఇక్కడ కోనేరులు కూడా ఉంటాయన్నమాట. బయట బ్రహ్మ విష్ణు కోనేరు అని కూడా పిలుస్తారంట. ఆ కోనేరు నుంచి బయట ఈ ఊరి వాళ్ళ పంటకైతే వాటర్ అయితే అందుతుందంట. అండ్ దర్శనం అవ్వంగానే ఇలా మనకు కంప్లీట్ గా గోమాతలు కనిపిస్తారు. సో ఇక మేము ఉండేసి అక్కడ పక్కకే ఒక 20 రూపీస్ పెడితే ఇలా గడ్డి తీసుకొని, పచ్చగడ్డి తీసుకొని మేము ఇక వాటికి తినిపిస్తూ అలా చాలా సరదాగా జరిగిపోయింది. అండ్ దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. ఐ విష్ అసలు లోపల ఫోన్ ఉండుంటే నేను మంచిగా లోపల కూడా అంత కవర్ చేసి మీకు చూపించేదాన్ని. అంత బాగా అంటే అంత బాగా అయింది దర్శనం అయితే. అండ్ కంప్లీట్ గా మాకు స్పర్శ దర్శనం అయింది ఇక్కడ కూడా మంచిగా. ఇక్కడ మాత్రం స్పర్శ దర్శనంకి లోపల వెళ్ళాలంటే కంపల్సరీ మేల్స్ వితౌట్ షర్ట్, వితౌట్ బనియన్ అండ్ ఓన్లీ లుంగి ధరించి మాత్రమే వెళ్ళాలి ఈ టెంపుల్ కి. లోపల గర్భగుడి లోపల మీరు వెళ్ళి అభిషేకం చేయాలంటే ఇది ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి. ఇక ఇక్కడ నుంచి కంప్లీట్ గా ఒక అడవి దారి ఉంటదన్నమాట. ఆ అడవి దారి ఆల్మోస్ట్ ఒక 13 కిలోమీటర్స్ ఉండే. ఇక్కడ నుంచి ఇంకో టెంపుల్ వచ్చేసి మనకి కృష్ణనంది టెంపుల్ అన్నమాట. సో ఈ కృష్ణనంది టెంపుల్ చాలా లోపల్గా ఉండే, చాలా అడవి మధ్యలో ఉండే అనమాట. రోడ్ కొంచెం బాగాలేదు, బట్ స్టిల్ దర్శనం అయితే చాలా బాగా అయింది. కంప్లీట్ టెంపుల్ మాత్రం ఇలా ఉంటుందన్నమాట. ఇక ఇక్కడైతే దర్శనం కూడా చాలా అంటే చాలా బాగా జరిగింది. సో గైస్, నంద్యాలకు వచ్చినాం, మహానంది దర్శనం అయిపోయింది. మహానంది నుంచి కొంచెం దూరంలో మనకి కృష్ణనంది దర్శనం అయిపోగానే ఇక్కడ నుంచి 6 కిలోమీటర్స్ లో ఓంకారేశ్వరం టెంపుల్ ఉంటదంట. సో అక్కడికి కంప్లీట్ గా అంతా మట్టి రోడే కదా మమ్మీ, జంగల్ మధ్యలో కంప్లీట్ గా మట్టి రోడ్ అండ్ కాలువ పక్కన నుంచి ఉంటది అనమాట. కంప్లీట్ గా అడ్రస్ కూడా నంద్యాల నుంచి కూడా వెళ్ళొచ్చు, కానీ ఇది షార్ట్ కట్ రూట్ అంట. సో ప్రశాంతంగానే ఉంది, కానీ జంగల్ మధ్యలో అలా వెళ్తున్నాము. అలా వెళ్తుంటే ఎవరిదో కారు పాపం బ్రేక్ డౌన్ అయిందంట. లక్కీగా మా ఆయననే పిలిచిండ్రు, అక్కడ ఆయన టైర్ మారుస్తుండో చూద్దాం. సో హీఈస్ హెల్పింగ్ టైర్ పెట్టడానికి. మా చెల్లేది హాయ్ చెప్పు. చాలా లేదు కదా మా చెల్లెని చూసి మీరు. మా మమ్మీ అయితే కనిపిస్తూనే ఉంటుంది అనుకోండి. మా చెల్లె స్పెషల్ గెస్ట్ ఆల్వేస్. ఆమె చాలా నిద్రలో ఉంది. లాస్ట్ నైటే ఆఫీస్ నుంచి అలా వచ్చి నిద్ర పోకుండా డైరెక్ట్ గా స్టార్ట్ అయిపోయినాం కాబట్టి చాలా నిద్రమబులు ఉంది. కొంచెం వ్లాగ్ కంటిన్యూ అవుతున్న కొద్దీ యాక్టివ్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఓంకారేశ్వరంకి వెళ్తున్నాం కాబట్టి అక్కడ ఎలా ఉంటుంది ఏంటనేది చూపిస్తాను. మహానందిలో ఎక్కువ కంప్లీట్ గా వీడియో తీయలేకపోయినా బికాస్ ఫోన్స్ నాట్ అలౌడ్, కానీ నా ఫోన్ ఒక్కటి మాత్రము తీసామన్నమాట. సక్సెస్ఫుల్లీ టైర్ పెట్టి మంచిగా హెల్ప్ చేసి వస్తున్నాం. ఆయన సక్సెస్ఫుల్గా నైస్. ఓకే, నౌ ఎన్ రూట్ టు ఓంకారేశ్వరం టెంపుల్. ఇలా ఉంటుంది కంప్లీట్ గా రూట్ అంతా. ఇక ఒక 6 కిలోమీటర్స్ ట్రావెల్ చేసినాక ఓంకారేశ్వర టెంపుల్ కి కూడా రీచ్ అయిపోయాను అనమాట. ఇక్కడ కూడా దర్శనం చాలా అంటే చాలా బాగా అయింది శివుడిది. కంప్లీట్ గా
ఇది మాత్రం నిజమైన కోనేరు కాదు, నార్మల్ గా ఆర్టిఫిషియల్ కోనేరు లాగే రెడీ చేశారు. అండ్ టెంపుల్ ప్రెమిసెస్ మొత్తం ఇలా ఉంటుంది. లోపల దర్శనం కూడా చాలా ప్రశాంతంగా, చాలా అంటే చాలా బాగా జరిగింది. అండ్ ఇక్కడ ఓంకారేశ్వరంలోనే మీకు 24/7 అన్నదానం జరుగుతుంది. మేము అక్కడే అన్నదానం చేసి ఇంకా నెక్స్ట్ అయితే ద మోస్ట్ ఫేమస్ టెంపుల్ యాగంటికి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి మాకు ఒక 1.5 hour జర్నీ అయిందనమాట. వెళ్ళేసరికి కొంచెం ఈవినింగ్ టైం అయిపోయింది, కానీ స్టిల్ ఈవినింగ్ టైంలో కూడా చాలా బాగుంటుందని విన్నాం. టెంపుల్ అయితే అసలు ఎంత బాగుండేనో ఆ కొండ మీద శివుని దర్శనం అయితే అసలు ఇది మ్యాజిక్ అంటే వీడియో కంప్లీట్ గా చూడండి, అర్థమవుతుంది. అండ్ కంప్లీట్ గా ఇక్కడ నేను విన్నది యాగంటిలో ఎవ్రీ 2 years కి అంగుళం పెరుగుతుందంట నంది. అండ్ ఇది మా ఫస్ట్ టైం మేము మహానంది గాని యాగంటి గాని వచ్చి దర్శనం చేసుకోవడము. కంప్లీట్ గా మేము శివరాత్రికి ముందే వచ్చాం కాబట్టి శివరాత్రి ప్రిపరేషన్స్ చాలా అంటే చాలా బాగా జరుగుతున్నాయి. అసలు కంప్లీట్ డెకర్ కానివ్వండి, అక్కడ హడావిడి కానివ్వండి, ఫుల్ అంటే ఫుల్ గా ఉండే. ఇక అందరు కూడా శివరాత్రికి ముందు వచ్చారు కాబట్టి కొంచెం క్రౌడ్ తక్కువే ఉండే, కానీ శివరాత్రికి వస్తే ఇంకా చాలా బాగుంటది, కానీ చాలా క్రౌడెడ్ ఉంటది అనిపించింది. ఇంకా మాకు మంచిగానే అనిపించింది. ఇక రాగానే ఫస్ట్ ఈ పెద్ద కోనేరు ఉంటుంది అనమాట యాగంటిలో. అండ్ దీంట్లోనే ఇంకో కోనేరు కూడా లోపలికి వెళ్తే కనిపిస్తుంది మీకు. అక్కడైతే మనకి వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది కూడా తెలియదంట. చాలా అంటే చాలా బాగుండే టెంపుల్ అయితే. మినిమం ఒక 50 to 60 స్టెప్స్ ఎక్కాలి ఈ టెంపుల్ కి అయితే. అండ్ కంప్లీట్ గా ఎంట్రన్స్ మాత్రం ఇలా ఉంటుంది. చాలా చాలా ప్రశాంతంగా అనిపించింది. అండ్ ఇది ఇంకా మార్నింగ్ టైమ్స్ లో వస్తే పక్కకి ఇంకా 2 వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ కూడా ఉంటాయి, అవి కూడా కవర్ చేయొచ్చు. నైట్ అయిపోయింది కాబట్టి అది క్లోజ్ చేశారనమాట. సో మేము మెయిన్ టెంపుల్ దర్శనంకి వెళ్తున్నాం. ఇక్కడ రాగానే మేమైతే దేవుని దగ్గర దీపం వెలిగించి ఇంకా లోపల దర్శనంకి అయితే వెళ్ళిపోయామన్నమాట. యాక్చువల్ గా అయితే మేము అంత క్రౌడ్ లోపల ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ అదేంటో మేము వెళ్ళి లైన్ లో నిలబడంగానే వేరొక పంతులు వచ్చి డైరెక్ట్ గా మాకు గర్భగుడి దర్శనమే చేయించాడు. అది నాకు మ్యాజిక్ అనిపించింది. శివుడు ఎంత బాగా మాకు ఆ టైంలో దర్శనం ఇచ్చాడు అనేది చాలా మంచిగా అనిపించింది. అండ్ ఇది వచ్చేసి బయటకు వచ్చాక మనకు ఆకాశ దీపం కనిపిస్తుంది అనమాట. ఇక్కడ వచ్చిన వాళ్ళు పక్కాగా ఈ దీపాన్ని చూసి దర్శించుకొని వెళ్ళాలంటారు. అండ్ నేను అన్నట్టు ఇదే ఆ నంది. అప్పుడెప్పుడో చిన్న ఉన్నప్పుడు చాలా చిన్నగా ఉండే అనమాట ఈ నంది. ఎవ్రీ 2 years కి అంగుళం పెరిగి ఇప్పుడు ఇంత పెద్దగా అయిందనమాట. సో ఈ నంది దగ్గర కూడా హ్యాపీగా దర్శనం చేసుకొని ఇంకా బయటికి రాగానే మీకు సైడ్స్ కి 2 temples ఉంటాయి. వెంకటేశ్వర స్వామి టెంపుల్ అది మాత్రం క్లోజ్ అయిపోయింది అనమాట. 6 o'clock క్లోజ్ చేస్తారు. కానీ ఈ టెంపుల్ ని నైట్ టైమ్ లో చూసినా చాలా బాగుంది, ఇంకా డే టైమ్ లో అయితే ఇంకా బాగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ బయటికి వచ్చాక కంప్లీట్ గా ఇలా షాపింగ్ ఏరియా అదంతా ఉంటుంది. దర్శనం అయితే ఎంత బాగా జరిగిందో అసలు, చాలా పీస్ఫుల్ గా, చాలా అంటే చాలా బాగా జరిగింది దర్శనం. అలా యాగంటిలో బాదాం మిల్క్ తాగుతున్న గీతాంజలి. అండ్ ఇంత దూరం వచ్చాక అహోబిలం ప్లేస్ ని మిస్ అవుతారా? ఇక్కడ అహోబిలం ప్లేస్ కి కూడా నెక్స్ట్ డే రీచ్ అయిపోయినాం అనమాట. ఎగువ అహోబిలం, దిగువ అహోబిలం ఉంటుంది. ఫస్ట్ అయితే మేము దిగువ అహోబిలం దర్శనమే చేయించుకోవాలనుకున్నాము, కానీ దాని తర్వాత అనిపించింది ఫస్ట్ మెయిన్ ఎగువ అహోబిలం దర్శనం చేసుకుంటే అయిపోతుంది. ఈ టెంపుల్ అయితే 24/7 ఓపెనే ఉంటది అన్నారు దిగువ అహోబిలం, కానీ ఎగువ అహోబిలం పైన కొండ మీద ఉంటుంది కాబట్టి అది జల్దీ క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉంటదని చెప్పి దట్టమైన అడవిలో ఒక్క 6 to 7 kilometers ట్రావెల్ చేయాలి. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది కంప్లీట్ జర్నీ అయితే. ఇంకా సమ్మర్ కాబట్టి ఎండలు బాగానే ఉండే ఫుల్ గా. ఇంకా కర్నూలు అయితే ఒక రేంజ్ లో చించి పడేసిన ఎండలు, కానీ స్టిల్ వి ఎంజాయ్డ్ ద కంప్లీట్ జర్నీ. రోడ్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ వాజ్ టూ గుడ్. చాలా మంచిగా కంప్లీట్ అడవి మధ్యలోకి ఎంచి ఉంటది అనమాట. కొండ పైన మనకి ఎగువ అహోబిలం ఉంటది. అండ్ కంప్లీట్ ప్లేస్ వచ్చేసి ఇలా ఉంటది అనమాట. అసలు ఎంత బాగుండేనో ఆ కొండ మధ్యలో నరసింహస్వామి టెంపుల్. అండ్ ఇక్కడ ప్లేస్ లో హిస్టరీ ఏంటంటే నాకు తెలిసింది నేను చెప్తాను. సో ఈ ప్లేస్ లో నరసింహస్వామి
కేవలం తన వేళ్లతోటి హిరణ్య కసకుడి అనే రాక్షసుని సంహరించడం వల్ల ఇక్కడే తను 9 అవతారాలు ఎత్తి అహోబిలంలో వెలిసాడనమాట. సో ఇక్కడ మీకు చుట్టుపక్కల కూడా కంప్లీట్ గా 9 టెంపుల్స్ ఉంటాయి. మేము అన్ని కవర్ చేయలేకపోయాము బికాజ్ ఎండ చాలా ఉండే అండ్ టైం కూడా మాకు అంతగా కుదరలేదు. కానీ మెయిన్ టెంపుల్ దర్శనం మాత్రం పక్కాగా చేసుకుందామని డిసైడ్ అయ్యాము. అండ్ కంప్లీట్ గా ఒక 150 మెట్లు ఎక్కంగానే మీకు ఇలా ఒక మండపం కనిపిస్తుంది. మండపం ఆపోజిట్ లోనే మనకి మెయిన్ టెంపుల్ దర్శనం ఉంటదన్నమాట. చాలా అంటే చాలా బాగా జరిగింది నరసింహస్వామి దర్శనం కూడా. సో పక్కకి ఇలా కంప్లీట్ గా బ్రిడ్జ్ అయితే ఒకటి కన్స్ట్రక్ట్ చేసి పెట్టారు. అండ్ దీని పైన నుంచి వెళ్తూనే ఇంకా మనకి 9 నరసింహస్వామి టెంపుల్స్ అనేది దర్శనం ఇస్తాయి అనమాట. మెయిన్ టెంపుల్ అయితే ఎగువ అహోబిలం దిగువ అహోబిలం అయితే దర్శనం చేసుకుందాం ఈసారి. నెక్స్ట్ టైం చూసుకొని మరి అన్ని కవర్ చేద్దాం అనుకున్నాం. అండ్ ఇది వచ్చేసి టెంపుల్ ఎంట్రన్స్ కంప్లీట్ గా ఇలా ఉంది. అసలు ఎంత బాగా కట్టారో టెంపుల్, అంత బాగుండే. అండ్ నరసింహస్వామి టెంపుల్స్ ఎప్పుడు కూడా ఇలా కొండ మధ్యలో అడవి మధ్యలో ఉంటాయి కాబట్టి ఇంకా మంచిగా అనిపిస్తాయి. ముందు కూడా మేము మల్లూరు టెంపుల్ కి వెళ్ళాం, నరసింహస్వామి టెంపుల్. ఆ వ్లాగ్ కూడా డెఫినెట్ గా వీడియో పోస్ట్ చేస్తాను నేను. అండ్ దర్శనం అయిపోయి ఇలా బయటికి అయితే వచ్చేసాం అనమాట. సూపర్ గా అయింది దర్శనం అయితే. అహోబిలం ఎగువ అహోబిలం దర్శనం ఇలా ఉంటే ఇది వచ్చేసి దిగువ అహోబిలం అనమాట. కిందికి రాగానే ఇక్కడ ఆల్రెడీ ఒకరు పెళ్లి చేసుకొని బయలుదేరుతున్నారు అనమాట. మస్తు అనిపించింది నాకైతే వాళ్ళని చూసినప్పుడు. అండ్ ఇగో చూడండి ఎంత బాగుండేనో. అప్పట్లో ఊర్లలో మంచిగా గుడిలో టెంపుల్స్ లో పెళ్లి చేసుకొని బయలుదేరుతుంటారు కదా, అంత మంచిగా అనిపించింది ఆ కపుల్ ని చూసినప్పుడు. అండ్ చాలా మంది కూడా న్యూలీ వెడ్ కపుల్స్ అక్కడ దగ్గరున్న వాళ్ళు ఇక్కడ వచ్చి దర్శనం చేసుకొని వెళ్తున్నారు అనమాట. ఇమీడియట్ గా పెళ్లి అవ్వంగానే ఆ బట్టలతో వచ్చి దర్శనం చేసుకొని వెళ్తారంట. అండ్ ఇది వచ్చేసి కంప్లీట్ గా లోపల టెంపుల్. ఈ టెంపుల్ అయితే చాలా అంటే చాలా పెద్దగా, చాలా అంటే చాలా బాగుండే. ఇక్కడ టెంపుల్ లో నరసింహస్వామి దర్శనం కూడా చాలా అంటే చాలా బాగా జరిగింది. అండ్ ఈ క్లిప్పింగ్ ఆల్రెడీ మీరు నా ఇన్స్టాలో చూసే ఉంటారు. అసలు మాకు ఎవరి దగ్గర వెళ్ళట్లేదు, కానీ మా దగ్గరే వచ్చి ఇలా మా ఆయన దగ్గర వాటర్ తాగడం చాలా అంటే చాలా స్పెషల్ గా చాలా మంచిగా అనిపించింది. ఆంజనేయ స్వామి దర్శనం అయినట్టు అనిపించింది మాకైతే. అహోబిలం నరసింహస్వామి దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఇంకా యాక్చువల్లీ చాలా కవర్ చేసేది ఉండే కానీ ఇక్కడ టైం అనుకూలంగా లేకుండా వీఆర్ రిటర్నింగ్ బ్యాక్. కానీ దర్శనం అయితే సూపర్గా అయింది. ప్రతి ఒక్కరూ విజిట్ చేయాల్సిన ప్లేసెస్ ఇవి. సో వ్లాగ్ అందరు ఎంజాయ్ చేసిండ్రు అనుకుంటున్నా. సో ఐమ్ ఎండింగ్ దిస్ వ్లాగ్ హియర్ గైస్. వీడియో నచ్చుంటే మాత్రం ఒక లైక్ వేసుకోండి, షేర్ చేయండి అండ్ డు నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఆర్పీ స్టూడియో డైరీస్. హైదరాబాద్ అయితే స్టార్ట్ అయిపోయినాము. కర్నూలు నుంచి ఒక 30 కిలోమీటర్స్ లో మనకి జోగులాంబ టెంపుల్ కూడా ఉంటుంది. ఇక మమ్మీ ఇంత దూరం వచ్చాము కదా, అమ్మవారి దర్శనం కూడా చేసుకుందాం అన్నారు. సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ శక్తిపీఠం జోగులాంబ టెంపుల్. ప్రతి ఒక్కరు వచ్చి దర్శనం చేసుకొని వెళ్లాల్సిన అమ్మవారు అనమాట. డెఫినెట్ గా ఈ ప్లేస్ ని కూడా డెఫినెట్ గా విజిట్ చేయండి. మార్నింగ్ టైమ్స్ లో వస్తే ఇంకా చాలా మంచిది, కానీ ఇంత దూరం వచ్చాక దర్శనం చేసుకోకపోతే మనసు ఎలాగో ఉంటదని చెప్పేసి మేము ఈవినింగ్ అయినా సరే, మమ్మీ ఇంకా లేట్ అయినా సరే దర్శనం చేసుకుని వెళ్దాం అన్నది. కానీ నెక్స్ట్ టైం ఇంకా క్లియర్ గా జోగులాంబ టెంపుల్ గురించి చూపిస్తాను. చాలా బాగా అయింది దర్శనం. అండ్ ఈవినింగ్ టైం కాబట్టి ఎక్కువ క్రౌడెడ్ లేకుండే. సో కంప్లీట్ టెంపుల్ అయితే చాలా పెద్దగా, చాలా విశాలంగా ఎంత బాగుండేనో. ఇంకా డే టైంలో అయితే ఇంకా చాలా బాగుంటుంది. అక్కడ నుంచి ఇంకా దారిలో ఒక రెస్టారెంట్ లో డిన్నర్ చేసి హైదరాబాద్ కి స్టార్ట్ అయిపోయినాం. వీడియో అందరికి నచ్చింది అనుకుంటున్నాను. ఒక లైక్ వేసుకోండి, షేర్ చేయండి అండ్ డు నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఆర్ ప్లీజ్ సీ యు గైస్.